దిగరా దిగు. నువ్వు ఎక్కనో అక్కర్లేదు, నేను దిగనో అక్కర్లేదు. వెళ్ళమ్మా వెళ్ళు. నిన్నెలా దించాలో నాకు తెలీదా? ఏంటి ఆడతావా? నువ్వు ఆడితే నేను దిగిపోతానా? రానా రావా? నా వల్ల కాదురా. సరే నేను ఆడతాను చూడు. అమ్మా అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మను చూడు, ఎంత అందంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంత చండాలంగా ఉన్నావు. ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, వాళ్ళకి మా అమ్మని ఎలా చూపించను? అవునా నాన్న, సరే అయితే నేను వెళ్ళి ఆ డోర్ కటన్ వెనుక దాక్కుంటాను. మీ ఫ్రెండ్స్ వచ్చి అమ్మ అక్కడ ఉందని అడిగితే ఊరెళ్ళిందని చెప్పు, సరేనా? హాయ్ శ్రీకాంత్, హౌ ఆర్ యు? అవును, మీ అమ్మ ఏంటి కనిపించట్లేదు? మా అమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. ఇదిగో ఇదే మీ కోళ్ళు, వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకోపో. ఏంటి, ఈ ముసలిదాన్ని కాళ్ళు నేను పట్టుకోవాలా? దీనికి నేను సేవ చేయాలా? ఉంటే ఇంట్లో ఆమెనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఛీ, ఇంట్లో నీ వల్ల నాకు అసలు మనశ్శాంతే లేదు. ఎటన్నా వెళ్ళి చావచ్చుగా. హే బేబీ, పార్లర్ కి తీసుకెళ్ళవా? పార్లర్ లేదు, ఏం లేదు, లోపలికి వెళ్ళు. నువ్వు నన్ను పార్లర్ కి కూడా తీసుకెళ్ళవా? నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. ఇలా అయితే నా వల్ల కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. పోవే. అమ్మా, అమ్మాయి కోసం నిన్ను వదిలేశానమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్ను చాలా బాధ పెట్టాను. నా దగ్గరకు వచ్చేయమ్మా. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు, నువ్వు లేనప్పుడే నీ విలువ తెలుస్తుందమ్మా. నేను బాగా చూసుకుంటాను, నా దగ్గరకు వచ్చేయమ్మా. అరే, మీ అమ్మ చనిపోయిందిరా. వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. రే, అసలు మీ అమ్మ అలా ఎందుకయిందో తెలుసా? మీరు చిన్నప్పుడు గుడిసెలో ఉండేవాళ్ళురా. ఒకసారి గుడిసె కాలిపోతే నువ్వు అందులో ఉన్నావు. నీకు ఒక్క గాయం కూడా తగలకుండా మీ అమ్మ నిన్ను కాపాడిందిరా. మీ అమ్మను అసలు ఎప్పుడన్నా చూసావా? మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఇప్పుడు చూడరా.